హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ తెలంగాణ పిల్ల. యాక్చువల్గా ఈరోజు మేము ఎల్లమ్మని చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఉన్న దేవతలకు ఇలా పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మని చేసుకున్నాం కాబట్టి ఎల్లమ్మకి కళ్ళు కంపల్సరీ, బెల్లం శాఖ, ఇలా అమ్మవారికి వేపాకు. మా ఇంట్లో అమ్మవారు ఈ రూపంలో ఉంటుంది, గల రూపంలో ఉంటుంది. మా అమ్మ వాళ్ళు దాన రూపంలో ఉంటుంది, కానీ బొట్లు పెట్టొద్దు మేము కుండకి. ఇంకా నైవేద్యాలు వచ్చేసి పరమాన్నం, గుడాలు, 3 రకాలైన 5 రకాలైన ఇష్టం పోసుకోవచ్చు. వట్టి చేపలను 5 రకాల కూరగాయలు కలిపి వండాలి. ఇది వచ్చేసి పసుపేసి అన్నం వండాలి, కొబ్బరికాయ ఇవి పెట్టాము. యాక్చువల్ మా ఇంట్లో అమ్మవారికి కోడిని పోసుకోవడం లేదు, బట్ ఏంటంటే అమ్మవారు చేసిన రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి కాబట్టి మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. నాకు మొన్న సమ్మక్క చేసినప్పుడు ఇది తెచ్చుకున్న కానీ నాకు చాలా నచ్చింది. బాయిలర్ కోడి, జుట్టు కోడి నాకు చాలా నచ్చింది. అప్పటి నుండి నాకు ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. మొన్న ఫస్ట్ టైం తిన్నాను. ఇది తెచ్చుకున్నాము. ఇలానైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ వండుతాం. ఆల్రెడీ రైస్ వండేసి అన్నం వండేసి తినేసాం కాబట్టి నైట్కి చేస్తాము. మా తెలంగాణలో అయితే కంపల్సరీ ఉగాది వరకు అయితే ఎల్లమ్మని చేసుకోవాలి, ఉగాది తర్వాత చేసుకోరు. ఇలా అయితే చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ నైవేద్యాలు. ఇంతే మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు. మా కులం, మా పూర్వీకుల నుండి వచ్చిన దేవుళ్ళు ఇంతే. ఉప్పలమ్మ, సమ్మక్క సారక్క, వేములవాడ రాజన్న, వెంకటేశ్వర స్వామి, ఎల్లమ్మ. ఇంతే ఫ్రెండ్స్. మాకైతే ప్రసాదాలు కూడా చూసారా, ఇవి సాల్ట్ వేయకుండా ఉడకబెట్టాలి. కర్రీ కూడా సాల్ట్ వేయకుండా, అంటే సప్పిడి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, నైవేద్యాలు అయితే మేము ఇందులో చేస్తాము. ఎప్పుడు కానీ నైవేద్యం ఇందులో చేస్తాము. పోచమ్మకైనా ఇలానే చేస్తాము. దీంట్లో నైవేద్యం వండాము, అందరికీ పక్కింటి వాళ్ళకి వేసి ఇచ్చాము. ఇది చప్పిడి గుడాలు. సాయంత్రం ఇందులో చికెన్ గ్రేవీ కలిపి ఉంటే మస్తు ఉంటుంది. మాకు ఇష్టం అట్లానే చికెన్ గ్రేవీ కలుపుకొని తినడం. ఇలా అయితే చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.